నమస్కారం. అద్వైతకరి కార్యక్రమానికి స్వాగతం. మనమందరం ఎదుర్కొనేటువంటి సమస్యలకి, రకరకాల సమస్యలకి మనమే కారణభూతం అవుతాం అంటున్నారు స్పిరిచువల్ సైంటిస్ట్, అద్వైతకరి వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు. మరి వారితో మాట్లాడి ఈరోజు ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. మరి మీరు కాల్ చేసి నేరుగా వారితో మాట్లాడచ్చు. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. మొదటిగా, ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పిల్లల పెంపకం కోసం ఎల్కేజీ పిల్లలకే లక్షలు పోస్ట్ చదివిస్తున్నారండి. ఐఐటి కోసం చేపిస్తున్నారండి. ఎల్కేజీ స్టూడెంట్స్ కోసమే లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉన్నారు. మరి వారు మిస్ అవుతున్నటువంటి, అంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది అంటారు? పిల్లల్లాగే చూడాలండి. పాపం వాళ్ళని రోబోటిక్స్ లాగా మనం తయారు చేస్తూ ఉన్నాము. ఏమి ఐఐటీస్లో, ఐఎమ్స్లో ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళు, లేకపోతే ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 అయిన వాళ్ళందరూ ఐఐటి, ఐఎమ్స్లో నుంచి వచ్చిన వాళ్ళైనా, లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా? అలా కాదు కదా. సో వారికి ఫస్ట్ స్వేచ్ఛ జీవితం కొంతవరకు అందించాలి. దాని తర్వాత ఒక్కొక్క లెవెల్లోకి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒత్తిడి రాదండి. అంటే ఇప్పుడు మనం చూస్తూ వచ్చామనంటే ఈ మధ్య కాలంలో పిల్లలు విపరీతమైనటువంటి స్ట్రెస్కి, వీటన్నిటికీ లోన్ అవుతూ ఉన్నారంటే బికాస్ ఆఫ్ బాడీ ఎక్కువ వర్క్ చేయట్లేదు, బ్రెయిన్ ఎక్కువ వర్క్ చేస్తుంది. ఎక్కడైతే బాడీ ఎక్కువగా వర్క్ చేయకుండా ఉంటుందో, బ్రెయిన్ ఎక్కువగా స్ట్రెయిన్ అవుతూ ఉంటుందో అలుపు అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే మనం అందరం అనుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ రీత్యా, లేకపోతే సాఫ్ట్వేర్లో కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ సెక్టర్లలో ఈరోజు ఉంటున్న వాళ్ళందరూ సాయంత్రం వచ్చే లోపలికి బాగా అలసిపోతున్నారు. రైట్? ఎందుకు అలసిపోతూ ఉన్నారు? సరే, ఇక మనం అదే ఇంట్లో ఒక చిన్న బాబుని కనుక తీసుకున్నాము అని అనుకోండి, ఒక 5 or 7, 8 years రేంజ్లో ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు ఎగురుతూనే ఉంటారు. ఉదయం నుంచి ఖాళీగా ఏముండరు. అక్కడి నుంచి పట్లాతారు, దీన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క గోల్ ఎలా ఉంటుంది అని అంటే కంటిన్యూస్గా కిష్కింద కాండ ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇల్లు కనుక చూసామనంటే మరి మనకంటే ఎంత స్ట్రెయిన్ అవ్వాలి వాళ్ళు, వాస్తవం చెప్పాలి అని అంటే. బట్ ఎందుకు పెద్దవాళ్ళు స్ట్రెయిన్ అయిపోతూ ఉన్నారు, పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి స్ట్రెయిన్ అవ్వట్లేదు అని అంటే బికాస్ ఆఫ్ దే ఆర్ నాట్ యాక్టింగ్ విత్ ద బ్రెయిన్. ఫిజికల్గా ఎంత వర్క్ చేసినా స్ట్రెయిన్ కారండి. బ్రెయిన్తో వర్క్ చేసినప్పుడు మాత్రమే స్ట్రెయిన్ అయిపోతారు. సో కాబట్టి ఏంటనంటే స్టార్టింగ్ వీళ్ళు కనుక అవన్నీ అందించారు అని అనుకోండి, రాబోయే కాలంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి స్పోర్ట్స్, అందుకే ఇప్పుడు పెద్ద వాళ్ళు కూడా, ఇప్పుడు పెద్ద సైకాలజిస్టులు కూడా అదే చెప్తారు. స్పోర్ట్స్ మీద వాళ్ళకు ఒక వ్యక్తిగత అవగాహన ఉండాలి, ఆడుకోవాలి, బాగా శారీరక శ్రమ చేయడానికి చేస్తూనే సైమల్టేనియస్గా ఇటువంటి కాన్సెప్ట్ల మీద, అంటే కోర్సెస్ మీద వాళ్ళకి ఏకాగ్రత కలిగే విధంగా, వాళ్ళ మీద వాళ్ళకి పాజిటివ్ ఫీలింగ్ జనరేట్ అయ్యే విధంగా మనం ట్రైన్ ఇవ్వగలిగాము అని అంటే మెరాకిల్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే అండి, మీతో మాట్లాడడానికి చాలామంది కాలర్స్ ఎదురు చూస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? ఉమామహేశ్వర్ అండి. ఓకే, మీ సందేహం ఏంటో అడగవచ్చండి. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. 8వ తేదీ మంచిది కాదా సార్? మా పిల్లలిద్దరూ 8వ తేదీ మంచిది కాదండి. చెప్తాను 8వ తేదీ పుట్టారు సార్. నేను చెప్తాను దీనికి మంచి ఆన్సర్ ఇస్తాను. పెద్ద బాబు ఏమో బ్యాంక్ జాబ్ చేస్తే చనిపోయాడు సార్. చిన్న బాబు సార్, ఒక్క నిమిషం సార్. త్వరగా చెప్పాలండి సార్. 2 ఏళ్ళు అవుతుంది సార్ పెద్ద బాబు చనిపోయి. మరి అతను ఎక్కడైనా పుట్టుంటాడా సార్? చెప్తానండి, నేను చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు భూమి ఒక 365 రోజుల 20 మనకి ఒకటి ఉందండి, 6 గంటల 3:30 నిమిషం తిరుగుతుందని చెప్పి మనం కొలమానం వేసాం కదా. ఇప్పుడు ఓకే, 365 రోజులు ఒక సంవత్సరం. 6 గంటలని మొత్తం 4 కలిపితే ఏమైపోయింది? లీపు సంవత్సరం అయ్యింది. 3:30 నిమిషం ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆ 3:30 నిమిషం కానీ కలుపుకున్నాము అని అంటే 8వ తేదీ పుట్టినోడు 9వ లేకపోతే 10వ 12వ ఏదో తేదీలో పుట్టుండాలి అని అంటే, వాస్తవానికి చెప్పాలి అని అంటే మీరు ఏ తేదీలో ఏ నక్షత్రంలో పుట్టారో మనకే తెలియదు. ఇది ఎవ్వరికి తెలియని సత్యం. మనం సైంటిఫిక్గా తీసుకోవాలంటే భూమి తిరగడానికి 365 రోజుల 6 గంటల 2:30 నిమిషం 3:30 నిమిషం ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంది, అది కన్ఫర్మ్. ఇప్పటికి భూమి ఎన్నిసార్లు తిరిగింది? ఈ లెక్కను తీసుకుంటా పోతే ఈరోజు 2017 కావచ్చు, 2020 కావచ్చు, 2050 కూడా అయి ఉండొచ్చు క్యాలిక్యులేషన్ తీసుకుంటే. దాని ప్రకారం తీసుకుంటే నేను ఏ తేదీ పుట్టాను, మిగిలిన వాళ్ళు ఏ తేదీలో పుట్టున్నారు? తేదీలు కాదు, మనస్తత్వాలు మారాలి, మనుషులు మారాలి. మనస్తత్వాలు మారి భగవంతుని మీద నమ్మకము, తన మీద నమ్మకం ఉన్న రోజు ప్రపంచాన్ని తిరగేయచ్చండి. కావాల్సినంటే మనం ఏమన్నా చేయడానికి సామర్థ్యం ఉంటుంది.
ఈ తేదీలో నేను పుట్టాను కాబట్టి నాకు ఇట్లా ఉంటుంది, ఆ తేదీలో నేను పుట్టాను కాబట్టి ఇలా ఉంటుంది అని చెప్పి ఆలోచన వద్దు. మీ మీద మీ నమ్మకాన్ని క్రియేట్ చేసుకోండి, భయాన్ని వదలండి. ఏ తేదీలో పుట్టినా నష్టమేం కాదు. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఇక తేదీల కాన్సెప్ట్కే వచ్చింది అని అంటే 8th శనీశ్వరుడికి సంబంధించింది, చాలా ఉత్తమమైన గ్రహము. గ్రహాల్లో కల్లా బెస్ట్ గ్రహం ఏదన్నా ఉంది అని అంటే శని. జ్యోతిష్య శాస్త్రరీత్యా మనిషిని డిసిప్లైన్లో పెడుతుంది, మనిషి ఎలా ఉండాలనేది నేర్పిస్తుంది జ్యోతిష్ శాస్త్రరీత్యా. అయితే ఆ శని ప్లస్ ఈశ్వరుడు, శనీశ్వరుడు మనిషి యొక్క జ్ఞానానికి పునాది అసలు శనీశ్వరుడు. అసలు యాక్చువల్లీ చెప్పుకోవాలి అని అంటే చాలా ఉత్తమమైన గ్రహము అనుకుంటూ ఉంటాం అనమాట. గురుగ్రహము, శుక్రగ్రహణం ఇవే సోంబేరిని తయారు చేస్తాయి, మనుషులో సుఖాన్ని ఇచ్చేసి మనుషులను చెడగొడతాయి అనమాట. శనిగ్రహం మాత్రమే జీవితంలో కష్టం యొక్క విలువను తెలిపించి మనిషి యొక్క పురోగభివృద్ధిగా ఉపయోగపడుతూ ఉంటుంది. వాస్తవానికి చెప్పాలి అని అంటే ఏదైతే కష్టం ఉంటుందో దానివల్ల భవిష్యత్తు ఉంటుంది, ఏదైతే సుఖాన్ని ఇస్తుందో దానివల్ల నష్టం అనేది రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో 8వ తేదీలో మీరు పుట్టారు అని అంటే నిజంగా చాలా గొప్పవారు, చాలా మంచిగా ఉందని చెప్పేసి నేను అనుకోవాలి. అంటే నాకున్న పరిణామం ప్రకారం చెప్తున్నాను అంటే మీకు. సో మిగిలిన వాళ్ళు వేరే వేరే కేటగిరీలో చెప్తూ ఉంటారు, నాకున్నటువంటి అవగాహన రీతే నేను ఇది చెప్పాను అనేది భావించమాకండి. ఓకే అండి, సంఖ్యలు చూసి భయపడే వారికి చాలా మంచి వివరణ అందించారండి. తను ఇంకొక ప్రశ్న కూడా అడిగారు, వారి అబ్బాయి చనిపోయారు, తిరిగి అంటే జన్మించారా? మామూలుగా అండి కర్మశాస్త్ర రీత్యా, యోగశాస్త్ర రీత్యా ఒక థీరీ ఉందన్నమాట. అండ్ ఒక జన్మ అయిపోయిన తర్వాత కాన్షియస్నెస్ ఇంకో దగ్గరికి వెళ్ళడం అన్నది జరిగి తీరుతుంది. అది కంపల్సరీ ఉండాలి అనమాట. సో అప్పటి వరకు పనిచేసినటువంటి బాడీ, రెండవ బాడీ ఇమీడియట్లీ ఇంకొక దాంట్లోకి తీసుకోవడానికి ఉంటుందన్నమాట. బాడీ వదలడంతోనే ఇంకొక జన్మ. అదే మనకి భగవద్గీత చెప్తుంది అనమాట. చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ఏ విధంగా ధరించుచున్నాడో అదేవిధంగా మనిషి పాత శరీరమును వదిలి కొత్త శరీరమును కూడా పొందుట ఎట్లాగే అని చెప్పేసి మనకు భగవద్గీతలో ఉంది. దాని ప్రకారం ఒక కొత్త జన్మ ఎత్తు ఉండొచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. అది మరో కాల్ అండి. హలో హలో, నమస్తే అండి. హలో, స్పష్టంగా మాట్లాడాలి, చెప్పండి మీ సందేహం ఏంటో అడగవచ్చండి. హలో, నమస్తే అండి, నా పేరు అరుణ. హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, గిరి సింగ్ గారండి. అవునండి, చెప్పండి. నమస్తే అండి, నేను మీ కోర్సు రోజు చూస్తానండి, రోజు మీ కోర్సు చూస్తానండి. మీ దానిలో చేరాలని కూడా మేము అనుకున్నామండి ఈ మధ్య, మా వారు నేను. కానీ ఈ మధ్యలో మా వారికి యాక్సిడెంట్ అయిందండి. ఇట్లా యాక్సిడెంట్ ఎట్లా ఎందుకు అయిందో మేము ఆ ఊరు వెళ్ళకపోయినా మా వారిని బతికేవారని మాకు ఇదండి. అది మళ్ళీ మా భార్య మాంగళ్య భాగ్యం తక్కువ ఉంటేనే భర్త ఇదైతాడా నా సందేహం. మళ్ళీ భర్త చనిపోగానే మరి ఫస్ట్ నుంచి వచ్చిన గాజులు పొట్టు తీసేయాలి, అది కరెక్టేనా? అది చెప్పండి మీరు కూడా. నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఓకే, మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నారు, అదేవిధంగా ఈ కొద్ది రోజుల్లోనే ఇలా జరిగింది. ఓకే, ఇప్పుడు నేను కన్క్లూషన్కి వచ్చానండి. సో ఫస్ట్ థింగ్ అండి, ఎవరి కర్మానుసారం వారి యొక్క జీవితం రన్ అవుతూ ఉంటుంది. దానికి మీ యొక్క బాధ్యత, మీ యొక్క ప్రమేయం ఇలా ఉంటుంది అని చెప్పి అనుకోవడానికి లేదు. ఒక్కొక్కసారి మనిషి యొక్క ఆలోచన విధానంలో సరైన అవగాహన లేనప్పుడు, స్పష్టత లేనప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగి మనుషులు పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే తరచూ అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో మనకే తెలియదు నిజం చెప్పాలి అని అంటే. ఎందుకంటే నిమిషానికి 60 థాట్స్ జనరేట్ అవుతుంటాయి. 60 థాట్స్లో ఏదైతే ఎనర్జెటిక్గా ఉంటుందో అది తొందరగా మెటీరియలైజ్ అవుతూ ఉంటుంది. 90% మనం ఎక్కువగా వింటున్నదంతా ఏంటంటే నెగిటివ్స్ ఎక్కువగా వింటూ ఉంటాం కాబట్టి ఆ నెగిటివ్ యొక్క ఇంపాక్ట్ అనేది మనిషి మీద పనిచేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే డెఫినెట్లీ ఈ యొక్క ప్రభావం ఖచ్చితంగా మనిషి మీద పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో దాంట్లో భాగంగానే మీ వారికి అది ఆ యాక్సిడెంట్కి సంబంధించిన ఆలోచనలు రిలీజ్ అయ్యి ఉండొచ్చు, దానివల్ల ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఎనీవే జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా భవిష్యత్తు మీద ముందు కలలు కంటూ మంచి ఉన్నతమైన జీవితం మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అంటే తన కోణంలో ఏం ఆలోచిస్తున్నారంటే మాంగళ్య బలం తక్కువగా ఉండడం వల్ల నాకు ఇలా జరిగిందా? అంటే అట్లా ఉండదండి. అంటే ఇవన్నీ లా ఆఫ్ కంపాటబిలిటీ థియరీ మీద ఉంటుందన్నమాట. అంటే మన బలానికి ఇక్కడ బలాలు క్యాలిక్యులేషన్ ఉండవండి. ఇంత బలం ఉంది అంత బలం అన్నది అంటూ ఏమీ లేదనమాట. అంటే యాక్చువల్లీ మనము కన్సిడర్ చేసినప్పుడు ఆస్ట్రాలజికల్గా చేసినప్పుడు సప్తమ స్థానాధిపతి బలంగా ఉన్నట్లయితే ఆ తర్వాత ఇట్లాంటి మాంగళ్య దోషం అయితే ఉండదు, బాగుంటుంది. లేకపోతే ఇన్ కేస్ అక్కడ శాటన్ కానీ లేకపోతే కుజుడు కానీ రాహుకేతుల యొక్క ప్రభావం ఉన్నా కానీ కాలసర్ప దోషం ఉన్నా కానీ ఇట్లా తగ్గుతాయి అది ఇదని చెప్పేసి అంటారు. బట్ ఇప్పటి వరకు నేను చాలా రీసెర్చ్లు చేశాను, చాలా మందిలో చూడడం జరిగింది. అలా సూపర్గా ఉన్న వాళ్ళకి వైదవ్యం వచ్చింది, బాగా లేదు అని అనుకున్న వాళ్ళకి
వాళ్ళు కంప్లీట్గా 80 years వరకు కూడా బతికి ఉన్నారనమాట. ఇది ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. సో దీన్నే కన్సిడర్ చేయడానికి లేదు. ఒక్కొక్కరి యొక్క కర్మానుసారం అది ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం డెప్త్గా చూసుకోవాలి అని అనుకున్నట్లయితే ఒకసారి పర్సనల్ కన్సల్ట్ అయినప్పుడు అది ఎందువల్ల జరిగి ఉండొచ్చు, దాన్ని జరగడానికి గల కారణాలు ఏంటి అన్నది మనం ఆరా తీయచ్చండి. మరో కాల్. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, మీ సందేహం అడగవచ్చండి. గిరీష్ గారు ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి శ్రీనివాస్ గారు. ప్రోగ్రామ్ తరచుగా మేము చూస్తూనే ఉంటాము. అయితే నాకు ఒక సందేహం సార్. మనిషి జీవితం మీద గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందా? స్వయం శక్తిని నమ్ముకోవాలా, దైవశక్తిని నమ్ముకోవాలా? అసలు మనిషి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటారు ఈ భూమి మీద? నాకు వివరించగలుగుతారా? చెప్తాను. గ్రహాల ప్రభావం అనేది గురుత్వాకర్షణ శక్తి నియమం మీద ఆధారపడుతూ ఉంటుందండి. డెఫినెట్లీగా మన మీద ఉంది, దాని ప్రభావం ఉంటుంది. అంటే చంద్రుని యొక్క ప్రభావం మనిషి మీద ఉందా లేదా? రేపు 4వ తేదీ చూడండి, అమావాస్య వస్తుంది. కావంటే చూడండి, చాలామందిలో ఒత్తిడి ఉంటుంది. ఎస్పెషల్లీ సైకలాజికల్ ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు ఆ రోజు బాగా డిస్టర్బ్గా ఉంటారనమాట. అండ్ నెగిటివ్ మైండ్ సెట్ అనమాట. ఎవరినైనా కొట్టేవాళ్ళు కానీ, పొడిచేవాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళు కూడా ఆ మూమెంట్లో ఎక్కువగా ఉద్రేకాన్ని చెందుతూ ఉంటారు. ఇట్స్ క్లినికలీ ఇట్ ఈస్ పాసిబుల్ అంటాం. ఎందుకంటే సముద్రంలో ఆటుపోటునే క్రియేట్ చేయగలుగుతుందంటే చంద్రుడు బాడీలో బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయదా? సో ఖచ్చితంగా చేస్తుంది. వీటన్నిటిని అంటే ఎక్కడో ఉన్నటువంటి స్టార్కి మనకి మధ్య రిలేషన్షిప్ ఉంటుంది. దీన్నే ది లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం అనమాట. ఎందుకంటే బేసికలీ మనం ఏదో సపరేట్ అయినట్టు కనబడుతుంది, కానీ వీఆర్ ఆల్ వన్ అనమాట. అంటే ఈ విశ్వమంతా నేను ఒకటి కిందకే పరిగణించడం జరుగుతుంది. ప్రతిదానికి మధ్య ఆకర్షణ వికర్షణ సూత్రాలు అనేవి పనిచేస్తూ ఉంటుందన్నమాట. న్యూటన్ సాపేక్ష సిద్ధాంతం కావచ్చు, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం కావచ్చు, వీటన్నిటి థియరీ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క దాని మధ్య గురుత్వాకర్షణ శక్తి నియమాలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. సో వీటి యొక్క విధానం ప్రకారం ఇదంతా పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి గ్రహ ప్రభావాలు మనిషి మీద ఉంటాయా అని అంటే చూడండి, 30% వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే 1 నుంచి 30% వరకు ఉంటుంది, నాట్ 100%. అలాగని చెప్పేసి అందరికీ ఆ రోజు అమావాస్య రోజు ఉద్రేకం వస్తుంది కాదు. బట్ కొంతమందిలో మాత్రం అది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. కొంతమందిలో దాని యొక్క వ్యత్యాసాలు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు గ్రహాల ప్రభావాలు ఖచ్చితంగా మనిషి మీద ఉంటాయి, వాటి యొక్క ప్రభావం పనిచేస్తూ ఉంటుంది అనేసి. రెండవది, మనిషి దైవాన్ని నమ్మాలా అని చెప్పేసినంటే డెఫినెట్లీ ఒక అద్భుతమైనటువంటి శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి ఏంటి అని అంటే మనల్ని నడిపిస్తూ ఉంది. మనం అనుకుంటూ ఉన్నాం అనమాట, అంటే నేను కష్టపడడం వల్లే నేను ఎదుగుతున్నాను అని చెప్పేసి. కరెక్టే, మీరు కష్టపడుతున్నారు, మీకు అవతల వ్యక్తి ఎవరు చేస్తుండేది? ఈ యూనివర్స్లో ఇదంతా కనెక్ట్ చేస్తున్నది ఎవరు? ఇది ఒక సూపర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్కడ రన్ అవుతూ ఉంది? మనకు తెలియని ఒక అద్భుతమైన అతీతమైన శక్తి ఉంది. దాన్ని మనము ఒక రూపంగానో ఒక శక్తిగానో భావించలేమన్నమాట. అది అనంతమైనది. అది అనంతమైనటువంటి శక్తిని కలిగి ఉంది. అది లేదని చెప్పడానికి లేదు ఇక్కడ. సో మనిషి భగవంతుని నమ్మాలా అంటే ఖచ్చితంగా నమ్మాలి. రెండవది, తన మీద తనకు విపరీతమైనటువంటి నమ్మకాన్ని కలిగి మంచి అంటే ఇతరులకు ఉపయోగపడే విధంగాను తన యొక్క అభివృద్ధికి ప్రతి క్షణం పరితపించటమే మనం మానవుని యొక్క లక్ష్యంగా చెప్పొచ్చండి. అండ్ మానవుడు ఎలా బతకాలి అని అంటే నిరంతర అభివృద్ధి అనమాట. అంటే ఈ వ్యక్తిత్వంలోనూ మానసికంగాను శారీరకంగాను ఆధ్యాత్మిక పరంగాను ప్రతిరోజు అభివృద్ధి చెందటమే మనిషి యొక్క ఉత్తమ లక్షణం అండి. మనిషి ఎలా ఉండాలి అని అంటే ఇలాగే ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఆధ్యాత్మికం అని అంటే గంటల తరబడి పూజ చేయడం కాదు, చేస్తున్న పని మీద శ్రద్ధ వహించటం, పరిపూర్ణంగా దాంట్లోనే ఉండటం అనమాట. అంటే వృత్తిని బాగా మనస్ఫూర్తిగా చేయడం, చేసినంత వరకు కృతజ్ఞతాబద్ధంగా ఉండటం, మానసికంగా దృఢంగా ఉండటం అని అంటే ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ చేయటం, పాజిటివ్ యాటిట్యూడ్ని మెయింటైన్ చేయటం, శారీరక దృఢత్వం, ఎటువంటి అనారోగ్యాలు లేకుండా శరీరాన్ని కంప్లీట్గా మంచిగా ఉంచుకోవడానికి మంచి ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయటం, ఇట్లాంటివి చేయటం. ఇలా కనుక ఉండగలిగితే ఆ మనిషి ఎవరైనా సరే కష్టం అనేది లేకుండా ఓన్లీ సంతోషాన్ని మాత్రమే పొందడం జరుగుతుంది. ఈవెన్ కష్టాలు వచ్చినా వాటిలో కూడా సంతోషాలు వెతకగలిగేటువంటి వ్యక్తిత్వం అనేది అలవడుతూ ఉందండి. అంతే. ఓకే అండి, నెక్స్ట్ కాల్. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? హలో, మీ పేరండి? నా పేరు రాజు మేడం. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 11. ఇది జ్యోతిష్యం సంబంధించిన ప్రోగ్రాం కాదండి. మీకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా నివృత్తి చేయగలుగుతారు. మీరు ప్రస్తుతం ఏ సమస్య అయితే ఎదుర్కొంటున్నారో అది తెలియచేయవచ్చు. హలో
మేడం ఎక్కువ నాకు డబ్బుల సమస్య ఉంది మేడం. అసలు ఏ పని చేసినా కానీ మొత్తం అన్ని మైనస్లోకి వెళ్ళిపోతుంది మేడం. చాలా ప్రాబ్లంలో ఉన్నాను మేడం. దాని గురించి ఏమైనా పరిష్కారం చెప్తారా? యా, డెఫినెట్లీ అండి. అంటే డబ్బు అనేది యాక్చువల్లీ ఏంటనంటే ఇది మనిషిలో ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనే థియరీ ఉంటుందండి. ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఫార్చ్యూన్ వస్తూ ఉంటుంది. కొంతమంది చూసాము అని అంటే ఒక పొజిషన్ వచ్చిన తర్వాత ప్రతిదీ వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. టచ్ చేసిందల్లా అదృష్టం, పట్టిందల్లా బంగారం అని చెప్పేసి అంటారు. ఇంకొకరు ఉంటుందన్నమాట పాపం, వాళ్ళు ఏది టచ్ చేసినా ఆటోమేటిక్గా అది ఎంతటి బంగారమైనా సరే బూడిదలాగా అయిపోతుంది అనమాట. వీళ్ళకున్న ఎనర్జీ ఏంటి, వీళ్ళకి లేనిది ఏంటి అని అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కావచ్చు, ఆరా కావచ్చు, ఇట్లాంటివి చాలా ఉంటాయండి. వీటన్నిటి బేస్ చేసుకొని ఆధారపడి ఉంటుంది. మీరు కుబేర ప్రక్రియ కనుక చేయగలిగారు అని అంటే మీ లోపల ఉన్నటువంటి సమస్త క్వశ్చన్స్ అన్నిటికీ, మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నిటికీ అది ఒక మార్గంలో కనబడుతుంది. అది అద్భుతమైనటువంటి రుజుమార్గం లాగా ఉంటుంది. ఆ మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీ జీవితం అద్భుతంగా మారిపోతుందండి. ఓకేండి, డబ్బు కానీ, చదువు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, రకరకాల సమస్యలకి మీరు క్లాసెస్ రూపంలో వారికి పరిష్కార మార్గం అందిస్తున్నారు. నిర్వహించే క్లాసెస్ విధి విధానం ఎలా ఉంటుంది, ఏ బేస్ మీద మీరు చెప్తూ ఉంటారు, అంటే పద్ధతి ఎలా ఉంటుంది? అంటే ఫస్ట్ థింగ్ అంటే మేము జనరల్గా మేము ఎలా అనలైజ్ చేసుకోవడం జరిగిందని అంటే వీ డిడ్ ఆల్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండి. ఎస్పెషల్లీ ఏ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు పూజ కావచ్చు, హోమ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నిటినీ నేను అనలైజ్ చేసుకొని రావడం జరిగింది. వాటన్నిటిని సంగ్రహమే ఇప్పుడు చెప్తున్నటువంటి కాన్సెప్ట్ అనమాట. ఏదైతే అమృత ప్రక్రియ అనేది చెప్తామో, దిస్ ఇస్ ఫర్ మెంటలీ పీస్ అండ్ లైఫ్లో అచీవ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి, జీవితం మీద సరైన స్పష్టత కావాలనుకున్న వాళ్ళకి, వారి జీవితంలో చాలా ఉన్నత స్థితి, కష్టములు అనేది లేకుండా చాలా సింపుల్గా ఒకవేళ వచ్చినా దాన్ని ఈజీగా హ్యాండిల్ చేసే విధానం, కంప్లీట్ ఆప్టిమిస్టిక్ అండ్ సింపుల్గా చెప్పాలంటే పాజిటివ్ మైండెడ్ సెట్ అన్నది రావాలి అని అనుకున్న వాళ్ళ కోసము అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే థియరిటికల్గా ఎక్కువగా చెప్పడం జరుగుతుందండి. ఒక సమస్య వచ్చింది, ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి, ఎందువల్ల ఈ సమస్య వచ్చింది, ఒకవేళ ఈ సమస్య వస్తే దీన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక హ్యూమన్ని వారియర్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. ఒక నార్మల్ చేతకాని వాడిగా తయారు చేయం, చాలా బలవంతులుగా తయారైపోతారనమాట. మీరు నా కాన్సెప్ట్ విన్న తర్వాత ఈ అమృత ప్రక్రియ విన్న వాళ్ళల్లో ఒక్కరిని అడిగినా చాలు మీరు పాజిటివిటీ అంటే ఏంటన్నది వాళ్ళ దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. సో నేను కాదు, మా వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళల్లో ఒక్కరిని కరెక్ట్గా మనం కదిపినా చాలు మీకు పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి, పాజిటివిటీ అంటే ఏంటి, థింకింగ్ అంటే ఆలోచన విధానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎవ్రీథింగ్ వాళ్ళే చెప్పేస్తారనమాట. అంతటి పవర్ఫుల్, అంత మోటివేటెడ్ ఇదిగా ఉంటారనమాట. సో అమృత ప్రక్రియ అనేది కంప్లీట్లీ లైఫ్ స్టైల్, లైఫ్ని ఏ విధంగా డీల్ చేయాలి, ఏ విధంగా ఒక ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వీటన్నిటి గురించి చెప్తుంది. కుబేర ప్రక్రియ అన్నది విశ్వంలో ఉన్నటువంటి కొన్ని నియమాలను ఆధారంగా చేసుకొని ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించే విధానం గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, ఎస్పెషల్ చెప్పాలంటే ఆయన ఏనాడు పూజలు చేసింది లేదు, మరి డబ్బు అతనికి ఎందుకు వచ్చింది, మనం చేస్తూనే ఉన్నాం, మనకి ఎందుకు రావట్లేదు, ఎందుకు అంటే అప్పుడు ఎదురుగా ఉన్నది దేవుడు రాంగా అంటే కాదు, దేవుడు ఉన్నాడు, సత్యం ఉంది, దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. మరి ఎందుకు నాకు రెస్పాండ్ కావట్లేదు, ఆడికి రెస్పాండ్ అవుతున్నాడు అని అంటే ఆడు 24 గంటల పని మీద కాన్సన్ట్రేట్ చేశాడు, నేను సినిమాలు టీవీల మీద కాన్సన్ట్రేట్ చేశాను, నాకు ఇవ్వడు దేవుడు. సో ఎప్పుడైతే నేను పని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందో భగవంతుడు ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తాడు. ఎవరి కర్మలు చేయటం ఎందే నీకు అధికారము కలదు కానీ కర్మ ఫలితమును నీవు కారణం కారాదు, అట్లని నీవు కర్మలు చేయటం మానరాదు అని చెప్పి భగవద్గీతలో చెప్పబడింది. సో దాని ప్రకారమే నేను ఇక్కడ కాన్సెప్ట్ని చాలా ఈజీగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా అండ్ ఒక సామాన్య మానవులు సైతం దాన్ని అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తే వర్కౌట్ అవుతుందండి. అంటే విశ్వంలో కొన్ని నియమాలు ఉన్నాయి, రాయి పై నుంచి కిందకి వేస్తే కింద పడాలి, అదంతే, అది నియమం, అది గురుత్వాకర్షణ నియమం. సిమిలర్లీ ఈ కాన్సెప్ట్ కూడా అదే నియమాలను బేస్ చేసుకుని ఆధారపడుతుంది. ఈ కాన్సెప్ట్ చేసిన తర్వాత వాడికి డబ్బు రావాల్సిందే, ఎందుకనంటే వాళ్ళు చేస్తున్న టార్గెట్ అలాంటిది. అలా అక్కడ చాలా ఈజియెస్ట్ మెథడ్ ద్వారా బాగా డబ్బు సంపాదించుకునే విధానాలన్నీ కుబేర ప్రక్రియలో చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే వేదిక్స్ కావచ్చు, వేదాంతం కావచ్చు, మత గ్రంథాలు కావచ్చు, అన్నీ చెప్తున్నటువంటి ట్రేడ్ సీక్రెట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, మరో కాల్. హలో 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 మేడం. నమస్తే అండి. మేడం నా పేరు రామాంజనేయులు. రామాంజనేయులు గారు, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్ మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాం, మాకు చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ, చెప్పండి సార్. అసలు ఈ సృష్టి ఏ విధంగా ప్రారంభం అయ్యింది, అందులో ఒకరిని మంచిగా చూస్తుంది, యూనియన్ ఒకరిని ఒక విధంగా సరిగ్గా చూడలేకపోతుంది, ఎందుకు ఇది కారణం ఏంటి చెప్తారా సార్? సృష్టి ఎందుకు పుట్టింది అన్నది వరకు నాకు అర్థమైంది, తర్వాత ఏం మాట్లాడారో నాకు అర్థం కాలేదు. ఒకరికి ఎందుకు ఎక్కువగా మంచి జరుగుతుంది, మరొకరికి ఎందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇక్కడ ఫస్ట్ థింగ్, సృష్టి ఎలా ఆవిర్భవించింది అన్నది మనకి
గజేంద్ర మోక్షంలో చాలా బాగా చెప్పుకుందనమాట. సృష్టి ఎలా ఉద్భవించింది, ఒక పరి జగములను తన యందు నుంచి ఉద్భవించినది, మరి ఇంకొక పరి జగములను తన లోపలికి గడుపుతున్నది. అంటే ఈ సృష్టి మొత్తం ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ. ఈరోజు ఫిజిసిస్టులు అందరూ చెప్తున్నది అనమాట. బిగ్ బ్యాంగ్ థియరీ, ఒక అణువులో నుంచి అనూహ్యమైన విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం వల్లే అనేక రకమైనటువంటి అణువుల నుంచి అనేక రకమైన పరమాణువులు ఇవన్నీ సపరేట్ అవుతూ మళ్ళీ కలుస్తూ మళ్ళీ ఒకదానికి ఒకటి ఫామ్ చేసుకుంటూ వచ్చింది. సింపుల్గా ఎనర్జీ థియరీ కూడా అదే చెప్తుంది. ఎనర్జీ నాట్ బి డెస్ట్రాయిడ్ అండ్ నాట్ బి క్రియేటెడ్, బట్ ఇట్ ఈస్ అ ట్రాన్స్ఫర్ యాజ్ అ మల్టిపుల్ వేస్. అంటే శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. ఇవంతా ఎందుకు జరుగుతుంది అని అంటే దీని వెనకాల పెద్ద క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ అన్నది ఇప్పుడు నార్మల్గా ఉంటే మీకు అర్థం కాదు. దాని వెనకాల ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే సూపర్ మైండ్ థియరీ అన్నది అలవాటు చేసుకోవాలన్నమాట. దానికి ఒక అవగాహన రావాలి. అవగాహన వస్తే అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఇదంతా జరగాలి. ఒక వ్యక్తి తక్కువ ఇంకో వ్యక్తి ఎక్కువగా అన్నది ఎందుకు చేర్చడం అన్నది జరిగింది అని అంటే ఇదేదో ప్రీ ప్లాన్డ్ కాదండి. ఈ వ్యక్తి తక్కువ కోరుకుంటున్నాడు కాబట్టి తక్కువ ఎనర్జీ, ఇంకో వ్యక్తి ఎక్కువ కోరుకుంటున్నాడు కాబట్టి అతనికి ఎక్కువ ఎనర్జీ. దీని బేస్ మీద ఆధారపడి ఉంటుంది. యూనివర్స్ అందరికీ సమానమైనటువంటి శక్తిని ఇచ్చింది. ఊపిరి తీసుకోవడంలో నాకు ఒక 2 ఊపిరితిత్తులు మాత్రమే పెట్టి మీకైతే 4 ఊపిరితిత్తులు పెట్టలేదు. సో మీకు కూడా 2 పెట్టింది. సో సిమిలర్లీ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకే రకమైనటువంటి నియమం ఉంది. మీరు నిద్రపోతారు, నేను నిద్రపోతాను. నేను బెడ్ మీద పడుకుంటాను, మీరు బెడ్ మీద పడుకుని నిద్రపోతారు. అంతేగాని మీరు నిలబడైతే నిద్రపోరు కదా. సో ఒకరిని వేరే రకంగా, నన్ను వేరే రకంగా అయితే సృష్టి చూడటం లేదు. అందరిని ఒకే రకంగా చూస్తుంది. ఉపయోగించుకునే విధానాన్ని బట్టి శక్తి అనేది వారికి రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంతే అండి. అంతేగాని ఇక వేరే వేరియేషన్స్ అంటూ ఏమీ లేదు. భగవంతుడికి ఎవరి మీద ప్రేమ ఉండదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగని చెప్పి అసలు ఎవరిని ద్వేషించడం కూడా ఉండదు. న్యూట్రలిస్టిక్గా ఉంటాడు. ఎవరు అడిగితే వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కష్టాలు అడిగిన వాడికి కష్టాలు ఇచ్చేస్తాడు, సుఖాలు అడిగిన వాడికి సుఖాలు ఇస్తాడు. అడగడంలో ఉంటుందన్నమాట మొత్తం. ప్రార్థించే శక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ సృష్టి మొత్తం. అదండి. మరో కాల్ అండి. హలో హలో హలో, నమస్తేనండి. నమస్తే అండి, మీ పేరు? అమ్మాజీ అండి. అమ్మాజీ గారు మాట్లాడండి. గిరీష్ గారు ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. మీ ప్రోగ్రామ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. అంతకుముందు ఒకసారి మా అత్తగారి గురించి కాల్ చేసామండి. అంటే దయచేసి టీవీ సౌండ్ తగ్గించి విషయం తెలియచేయండి. చెప్పండి. హలో, చెప్పండి. బీపీ గురించి తగ్గిస్తానని చెప్తా అన్నారండి. అదే అండి, బీపీ అన్నది జనరల్గా ఒత్తిడి విపరీతంగా అయిపోతూ ఉంటే బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. జస్ట్ లైక్ అ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రశాంతంగా ఉండటము, ఒత్తిడికి గురి కాకుండా ఉండటము, తరచూ అంటే వీలు కుదిరితే అట్లీస్ట్ ఒక 5 or 10 minutes పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే బాగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఉండటము, తర్వాత ఉప్పు ఇట్లాంటి పర్సంటేజెస్ తగ్గించుకోవటం, ఇలా చేసుకుంటూ ఉంటే మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది. అప్పుడు కూడా ఇంకా కంట్రోల్ కావట్లేదు అని అనుకోండి, ధన్వంతరి ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ కనుక తీసుకొని వచ్చారనుకోండి, నెగిటివ్ థింకింగ్ చేయడం వల్ల కలిగే డిసడ్వాంటేజెస్ గురించి వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. ఆ చేసిన తర్వాత వీళ్ళు భయం కొద్దైనా, గౌరవం కొద్దైనా, ప్రేమ కొద్దైనా వారి జీవితం మీద ఇలాంటి చేయడం మానేస్తారు. ఎప్పుడైతే అలాంటివి చేయడం మానేస్తారో ఆటోమేటిక్గా సవ్యమైన దారిలో పడతారు, మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే అండి. గిరీష్ గారు, మరి నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు నిర్వహించబోతున్నారు? 4th నుంచి అమృత ప్రక్రియ ఉందండి. 4th నుంచి 8th వరకు ఉంటుంది. దాని తర్వాత బయట ట్రిప్స్ ఉన్నాయి నాకు. సో అగైన్ మరలా 18th నుంచి 22nd వరకు ఉంటుంది. దాని తర్వాత ఆగస్ట్లో ఉంటాయండి బ్యాచెస్. ఆగస్ట్ 18th నుంచి 22nd వరకు ఉండేది కుబేర ప్రక్రియ అండి. ముందుగా ఉన్నది మాత్రం అమృత ప్రక్రియ. ఈ మంత్ అంటే అప్కమింగ్ జూలైలో మాత్రం కేవలం 2 and 2 మాత్రమే కండక్ట్ చేస్తున్నాను క్లాసెస్. అండ్ ఆగస్ట్లో మాత్రం నేను టెలివిజన్ ద్వారా తెలియజేస్తానండి. ఓకే అండి. గిరీష్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి వివరణాత్మకంగా వారి విషయం తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. చూశారు కదా, స్పిరిచువల్ సైంటిస్ట్, అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారిని కలిసి మరి ప్రతి సమస్యకి పరిష్కార మార్గం అనేది క్లాసెస్ రూపంలో, ఒక కోర్స్ రూపంలో అందిస్తున్నారు. కాబట్టి మీరు క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది ఇవాల్టి అద్వైత క్రియ. నమస్తే.